మనం ఎందుకు ధ్యానం చేస్తాము చెప్పండి? You tell me, why do you meditate? మీరెందుకు ధ్యానిస్తారు? నేను ధ్యానం నేర్చుకోవడానికి మా ప్రిసెప్టర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమె మొదటిగా అడిగిన ప్రశ్న, "నువ్వు ఎందుకు ధ్యానించాలని అనుకుంటున్నావు?" అని. తరచుగా ప్రజలు ధ్యానించడం వలన ప్రశాంతతను పొందవచ్చు అని భావిస్తారు. తప్పకుండా. మీరు ధ్యానించడం వలన ఆ స్థితిని పొందగలరు. ఏకాగ్రతను పొందవచ్చు అని కూడా ప్రజలు ఆశిస్తారు. తప్పకుండా. మీరు ఏకాగ్రతను కూడా సాధించగలరు. కానీ మన ధ్యాన లక్ష్యం దీనికంటే చాలా చాలా ప్రత్యేకమైనది. కొంతమంది ధ్యానించడం వల్ల ప్రశాంతతను పొందాము అంటారు. కొందరు ఏకాగ్రతను పొందాము అంటారు. So what do we do? What do we do with the focused mind? కానీ వీటిని పొందడం వల్ల మనం ఏం చేయగలం? ఏకాగ్రతను పొందిన తర్వాత మీరు ఏం చేస్తారు? అలాగే ధ్యానం చేయడం వల్ల సమాధి స్థితిని పొందిన తర్వాత ఏమి చేస్తారు? మన గొప్ప గురువులు మనకు అందించిన ఈ ఆధ్యాత్మిక సంపదను, ఈ ఆధ్యాత్మిక స్థితులను అనుభూతి చెందిన తర్వాత ఏమి చేయాలి అనేది మనకు తెలియదు. మనం ఆ ఆధ్యాత్మిక సంపదను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మనకు ఇవ్వబడిన ఆధ్యాత్మిక స్థితులను ఎలా వినియోగించుకోవాలి? ముందుగా మనం ఆధ్యాత్మిక స్థితిని అందుకోవడానికి గల అవకాశాలను ధ్యానం ద్వారా చేరుకునే ప్రయత్నం చేయాలి. దానిని మనం పొందిన తర్వాత దానితో ఏం చేయాలి? దానిని మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఈ సాధన గురించి మీ అందరినీ ఆలోచించమని, చర్చించమని కోరుకుంటున్నాను. And I wish, you know, ఈ విషయాలన్నింటినీ you compile the క్రోడీకరించినట్లయితే, talks ఆ సమాచారాన్ని అంతా so that మనం we can ఒక release చిన్న a సావనీర్‌గా small రూపొందిద్దాం. souvenir. మీరు అందించిన విషయాలు, మీరు ఇచ్చిన సమాచారంతో ఒక డిజిటల్ సావనీర్‌ను తయారు చేయవచ్చు. మీరు సమాచారాన్ని రికార్డు చేసి, దాన్ని మన ప్రధాన కేంద్రమైన కాన్హాకు పంపిస్తే ప్రయోజనకరంగా ఉండగలదు.